ఎంత అవుతాను నా మొగడు ఇదివరగా తిరగవేయండు ఇప్పుడు వచ్చిండు ఆ కొంచెం గుంజిగా ఆగుతాడా ఆడు ఉన్నదే ఇంత కట్టండి దిగుల బక్క ఉంటాడు లంజ కొడుకు కాలిపోయిన కాకి వాళ్ళు ఉంటాడు ఆడు చెప్పిన పుచ్చగిరినట్టు ఎగురుతాడు అది కట్టపోతుంది ఆడాగుతాడా నా మొగడు వచ్చిండు నాకేమో తెచ్చిండు నీ మొగడు వచ్చిండు ఇంత సక నా మొగడు వచ్చిండు నాకేమి తెచ్చిండు నాశపోతు నీ మొగడు వచ్చిండు గొజ్జ కాదు నీ మొగడు వచ్చిండు గజ్జలు తెచ్చిండు అంటాడు గజల పడి తెచ్చిండు ఏమండి ఓ కొడుతామరావే నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు బుద్ధి నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు బామా ఒక మాట అయ్యో ఒక మాట నేను ఎప్పుడున్నా నా మాట నువ్వు వినలేవా బామా ఒక మాట చెప్తాను అంటే నేను అనుకున్నా ఇక నాకెరికే లంజ కొడుకు నా ఇంటికి అత్తలేడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వస్తాడు ఏదో పని ఉన్నది ఎటో తిరిగిపోతాడు అనుకున్నా నాకెరికే నేను అనుకుంటలేనా లంజ కొడుక నాకు పిల్లలు కావాలంటే నా దగ్గరికి రాకలేదు దొంగ లంజ కొడుకు అక్కడ సెకండ్ సెటప్ పెట్టిండు దుకాణం పెట్టిండు నేను అనుకుంటానా నేను మొదటి నుంచి అనుకుంటాను నీతోటే నేను ఏగలేకపోతాను ఇంకా మళ్ళీ సెకండ్ సెటప్ పెట్టి ఇంకా అడుగుతాను మరి సెకండ్ సెటప్ పెట్టకపోతే లంజ కొడుక నువ్వు సెకండ్ సెటప్ పెట్టుకున్న ముచ్చట నాకు చెప్పకుండా నువ్వు సెకండ్ సెటప్ పెట్టుకున్నాక సంసారం చెయ్యన్నా ఎవడన్నా చెప్పడం నీకు సంసారం చెయ్యన్నా అందరూ అప్పు సప్పున్నా కానీ లప్పక లప్పే ఉండవు బామా నువ్వు బాగా అనుకుంటే ఇంకా మీద చెయ్యకు నేనే సెకండ్ సెటప్ పెట్టలేట్రా నీ ఉరుకులాట పాడుగా ఒకటి ఉరుకులాడతావు మన నాకంత పాడు పులికెత్తాను ఎందుకో ఎన్నడో కొట్టినట్టే నేను అనుకోవాలన్నా మంది అంటలేరు చాలా అది ఆ లంచ కొడుకులకు వీళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చు కుడుతుంది ఆ మధ్యలో చూస్తాం మా సంసారం మనం మంచిగా ఉన్నాక వాళ్ళెందుకు మధ్యలో చూస్తారు మనం చక్కగా లేకున్నాక చూడకపోతే చూసుకుంటారు మన సంసారం అంటేనే సంచులు పొందులు పడుకుని వస్తారు